ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను చేసే ఆ యొక్క ఆజ్ఞలు, నేను చెప్పిన ఆజ్ఞలను గాయకొనుచు నా మాట వినిన ఎడల, నా మాటని మీరు అంగీకరించిన ఎడల, నాతో మీరు సహవాసం చేసిన ఎడలన ఇవన్నీ మీకు జరుగుతాయి. ఏంటవి అని అంటే, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, మిమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. మీరు అడుగుపెట్టిన ప్రతి చోటు కూడా మీదిగా నేను చేస్తాను. అలాగే మీరు ఎంత పెద్ద వాడినైనా, ఏ వ్యక్తి అయినా నీ ముందు నిలబడలేడు, నిన్ను ఎదిరించలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటట? నువ్వు ముందు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పిన రీతిగా నువ్వు నిలబడితే ఎవ్వరూ నీకు ఎటువంటి వ్యక్తి అయినా కూడా నీ ముందు లేకుండా ఆయన చేస్తాడంట. నీ అధికారి కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీకంటే ఘనమైన వాడు కావచ్చు, నీకంటే బలమైన వాడు కావచ్చు, నిన్ను ఎదిరించే వాళ్ళు కావచ్చు, నీకంటే పెద్దవారు కావచ్చు, ఎవరైనా కూడా నీకు లోబడే ఉంటారు. లోబడే ఉండడం అని అంటే మనల్ని అనవసరంగా వ్యతిరేకించడం, అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఏదైనా విషయాలలో మనల్ని అవమానపరచడం, ఇలాంటివి చేయకుండా నీతో మర్యాదపూర్వకంగా ఉంటారనమాట. నీకు బానిసలా ఉండడం కాదు, కానీ నీ జోలికి రారు. నిన్ను వ్యతిరేకించారు, నీ విషయంలో వాళ్ళు కలుగజేసుకోలేరు. వారు కలుగజేసుకోవడానికి వారు భయపడతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి నువ్వు భయపడుతున్నావు ఈ రోజుల్లో, ప్రభా నేను బలహీనుడని, నేను శక్తిహీనుడని, నేను చదువులేని వాడిని, జ్ఞానహీనుడని, కాబట్టి వారు నన్ను అక్కడికి వెళ్తే ఏం చేస్తారు అని. కానీ నువ్వు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎటువంటి వాడివైనా సరే, నువ్వు ఉన్న దేవునిలో ఉంటే, దేవుని చిత్త ప్రకారం ఉంటే, బలవంతుడైన దేవుడు ఆయన నీకు సహాయం చేస్తాడనమాట. అందుకని గిద్యోను అంటాడు, నేను బలహీనుడని, కానీ దేవుడు అంటాడు నువ్వు పరాక్రమశాలివి అంటాడనమాట. నాతో ఉంటే నువ్వు పరాక్రమశాలిగా మారుతావు, నువ్వు భయపడకు, నువ్వు ముందుకు అడుగు వేయి అంటాడు. ఈరోజు దేవుడు కూడా నీతో చెప్తున్నాడు, నువ్వు నాలో ఉండు, నేను నిన్ను బలవంతుడిగా చేస్తాను. అటు కృపా దేవుడు మనకి ఇచ్చినగా ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, రక్షకుడా నీకు వందనాలు. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అని చెప్పాను. మాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ప్రభా యేసయ్య, ఆయన మాలో ఉంటే ప్రభా యేసయ్య, ప్రతి వ్యక్తి కూడా అయా తండ్రి మమ్మల్ని తండ్రి గౌరవిస్తాడు, ఆదరిస్తాడు, సమాధానపరుస్తాడు. మరి వాటి కృప నువ్వు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అలాగే ఈరోజు ఎంతమంది అయితే ఇదిగో యేసు నీ దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తున్నారు, దుఃఖం, అనారోగ్యం, అయా తండ్రి అస్వస్థత, అలజడి, అయా అసమాధానం అంటూ ప్రభా, ఆర్థిక ఇబ్బందులు అంటూ ప్రభా యేసయ్య, అయా తండ్రి ప్రభా, కుటుంబ కలహాలు, మరి సమాధానం ఇచ్చినందుకు వందనాలు. అలాగే దీర్ఘాయుషు ఆరోగ్యం మరికి దయచేసినందుకు వందనాలు. మంచి ఆయుష్తో నింపినందుకు, ఐశ్వర్యంతో నింపినందుకు, కృపా సమాధానం ఇచ్చినందుకు, అయ్యా కుటుంబాన్ని నెమ్మదిపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, వారిని కూడా ఇదే రీతిగా దీవించి ఆశీర్వదించమని, చూస్తున్న బిడ్డలను దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.